కొత్త సిద్ధాంతం, ఆనాడు జీసస్ చెప్పింది కాదు, ఇవాళ నేర్చుకున్న కొత్త సిద్ధాంతం. విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాన్ని దండం పెట్టకూడదు, హిందువుల పరారాలు తినకూడదు, విగ్రహాలు సాతానులు, విగ్రహాలు పూజించిన వాళ్ళు పాపానికి పోతారని చెప్పినటువంటి దౌర్భాగ్యక పద్ధతి ఎవరు చేస్తున్నారో ఒకసారి మత్తయ్య గారు లోపలికి వెళ్ళి చూడమనండి. మా పార్టీలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళందరూ జాతీయ భావంతో ఉన్నారు. మా పార్టీలో కూడా ముస్లింస్ ఉన్నారు, వాళ్ళందరూ దేశం కోసం బతుకుతున్న జాతీయ భావంతో ఉన్నారు. కానీ కొన్ని పార్టీల్లో మాత్రమే దళితులకి ఏమి నేర్పమన్నాం మేము? అంబేద్కర్ గారిని, జగజీవన్ రావు గారిని చూసి బతకండి నేర్పమన్నాం. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని, చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని చూసి బతకమని నేర్పట్లేదు. మైనార్టీలకు ఏం నేర్పుతున్నాం? మైనార్టీలకు అబ్దుల్ కలాం గారిని చూడమంటున్నాం, అష్ఫాకుల్లా గారిని చూడమంటున్నాం, ఖాన్ అబ్దుల్ గఫార్ గారిని చూడమంటున్నాం, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చూడమంటున్నాం, జాఫర్ షరీఫ్ని చూడమంటున్నాం. మీ కర్మ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆ టోపీ పెట్టుకొని మీటింగ్ వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు చూడమంటారా? టోపీ పెట్టుకొని నామాలు పెట్టుకొని ఆ టయానికి వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి చూడమంటారా? ఎవరండి ఎలక్షన్ కోసం నాటకాలు ఆడిన సంతృష్టి నిదానం కోసం స్వరూపానంద స్వామి అనేటువంటి స్వామీజీని పట్టుకొని నది ఒడ్డున 4 నీళ్లు పోసుకొని నేను హిందువునని చెప్పుకొని ఓట్లు అడిగిన దౌర్భాగ్యం ఎవరిదండి? మీరు అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులైతే కొన్ని మతాలకు ఎందుకు ప్రోత్సాహాలిస్తున్నారు? మీరు ఇవ్వట్లేదని చెప్తున్నారండి. బడ్జెట్ రిలీజ్ అయింది చూసుకోండి. ఇవాళ చర్చి పాస్టర్స్ కోసం 5,000 రూపాయలు ఇచ్చినటువంటి నిధులు ఎవరి కోసం? సైకిల్ వేసుకొని మతాన్ని చర్చలు ఒక్కొక్క అర్జున వాళ్ళు 7-8 చర్చలు పెట్టి చర్చల మీద పోట్లాడుకునేది ఎవరు పోట్లాడుకున్నారు? మత్తయ్య గారిని కింద స్థాయికి వెళ్ళి చూడమనండి. సంజయ్ గారు మాట్లాడింది 7 కోటలు కావాలా 2 కోటలు కావాలని అడిగింది. 2 కోటలు అనేటువంటి ఆలోచన తీసుకొచ్చి చర్చ జరిపినటువంటి నాయకుల్ని ప్రశ్నించమని అడిగారు. సంజయ్ గారు మాట్లాడింది ఏ ధర్మం మీద దాడి జరుగుతుంది, ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న దాడులు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి, ఎవడు చిచ్చు పెడతాడండి? ఆయన వెంకటరెడ్డి గారు అన్నారు కావాలని చెప్పని చేస్తారని చెప్పని అధికారులు ఉన్నామని చెప్పని. అధికారంలో ఉన్న వాళ్ళు హిందూ మతాల మీద లేకపోతే హిందూ విగ్రహారాధనల మీద దాడులు జరుగుతూ ఉంటే ఎవరికి ఉపయోగం అని అడిగారు కదా. సాక్షాత్తుగా మీకు ఓటు బ్యాంకుగా మార్చుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. దానివల్ల నేను అధికారంలో ఉంటే ఆనాడు బమియా సుల్తాన్ బుద్ధ విగ్రహం పగలగొట్టినట్టు, ఆనాడు గజనీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయం పగలగొట్టినట్టు నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ గుళ్ళ మీద దాడులు చేస్తాను. నా ముందు ఒక మహానుభావుడు ఇన్ని గుళ్ళు పగలగొట్టాడు, ఆయనకన్నా నేను ఎక్కువ గుళ్ళు పగలగొట్టాను, ఆయనకన్నా నేను విగ్రహాలు దాడులు ఎక్కువ చేశాను, ప్రయత్నం చేశాను. అడగడం కోసం మీరు ఇవాళ ప్రయత్నం చేస్తారని చెప్పని ఇక్కడ హైందవ సమాజం గుర్తించింది. భారతీయ జనతా పార్టీ ఆ అంశాన్ని ప్రజలకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది సోమవీర్రాజు గారు బ్రహ్మాండంగా ఇక్కడ ఆచరిస్తా ఉన్నారు. మీరు నిలవరిస్తారో నిర్వహించండి, ఎంతవరకు నిలుస్తారో. ఏ హైందవ సమాజం ఓట్లు నేను అన్ని ధర్మాలను కాపాడతానని చెప్పి